కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు శ్రీకాకుళం విజయనగరం నుంచి ఉత్తరాంధ్ర నుంచి పర్యటిస్తూ వస్తున్నారు. రోజు కొంచెం డోస్ పెంచుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆట ఆడేసుకుంటున్నారు. ఓ రేంజ్లో మామూలుగా కాదు. ప్రభుత్వ వైఫల్యాలని, రాష్ట్రం అలా నాశనం అయిపోయింది, ఎందుకు నాశనం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేస్తున్న దోస్తానా ఏంటి, ఇలాంటివన్నీ ఆమె ఏకరువు పెడుతూ వస్తున్నారు. అలాగని తెలుగుదేశం పార్టీని ఏమీ ఆమె వదలట్లేదు, కానీ అది అంతకుముందున్న ప్రభుత్వం కాబట్టి దాని మీద చేసే విమర్శలు చేస్తూ ఈ ప్రభుత్వం మీద పడుతుంది. అయితే ఇవాళ కడపలో ఆమె పర్యటన ముందు ఇడుపులపాయలో తన సోదరి కజిన్ సిస్టర్ అంటే వాళ్ళ చిన్నాన్న బిడ్డ సునీతారెడ్డి గారిని తీసుకొని ఇడుపులపాయలో కాసేపు మాట్లాడడం, అక్కడ ఏదో చర్చ జరిగింది, అక్కడ కంక్లూజన్కి వచ్చారు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. సునీతారెడ్డి గారి తల్లి అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారిని కడప లోక్సభ స్థానానికి నిలబెట్టాలి అనేది ఒక కంక్లూజన్కి వచ్చారు, ఇన్ ప్రిన్సిపల్గా ఒక అంగీకారానికి వచ్చారు అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడతారా లేకపోతే ఇండిపెండెంట్గా నిలబెట్టి అన్ని పార్టీల మద్దతు ఎక్సెప్ట్ వైసీపీ వాళ్ళు ఇవ్వరు కదా, అన్ని పార్టీల మద్దతు. ఎందుకంటే నిజానికి ఇది 4 రోజుల క్రితమే నా డిబేట్లోనే ఈ న్యూస్ బ్రేక్ అయింది. కడప లోక్సభ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి గారి భార్య సునీతారెడ్డి గారి తల్లి సౌభాగ్యం నిలబెట్టబోతున్నారు. ఆమె ఇండిపెండెంట్గా నిల్చుంటారు. అన్ని పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేలాగా మాట్లాడుకొని వాళ్ళందరి మద్దతుతో నిలబడతారనేది వచ్చింది. బ్రేక్ చేసాం ఆ రోజు. బీటెక్ రవి టీడీపీ నేత ఇక్కడ చెప్పారు. సో అది ఇలాంటి సిచ్యువేషన్లో అదొక కంక్లూజన్కి వచ్చారు అంటున్నారు. రెండోది, ఆమె ఆ తర్వాత కడప వెళ్ళి అక్కడ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఒక రేంజ్ అనమాట. కాదు మరి ఆ రేంజ్ని మనం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్నా వదినల మీద చేసిన అటాక్ మామూలు అటాక్ కాదు. పైగా తన పైన, తన భర్త పైన, తన కుటుంబం పైన చేస్తున్న దాడి, చేస్తున్న విమర్శలు, అబద్ధాలు, ప్రచారం చేస్తున్న అబద్ధాలు, సోషల్ మీడియాలో తన పైన చేస్తున్న జుగుప్సాకరమైన ప్రచారం, వీటన్నిటిని ఆమె ఏమాత్రం జంకు ఉంకు బెరుకు లేకుండా చెప్పేసి ఆయన్ని వాళ్ళ అన్నని కడిగిపారేశారు. ఇక ఒక దశలో ఒక అడుగు ముందుకెళ్ళి ఆమె కొంత ఆవేశానికి కూడా లోనయ్యారు. మీరు ఎంతకెళ్ళినా సరే నేను అంతకంటే తెగించే చేస్తానని చెప్పి మాట్లాడిన మాటలు కాస్త కాంగ్రెస్ పార్టీకి కిర్రెక్కించే మాటలే అవి. క్యాడర్లో కొంత సరే ఎంత జోష్ తీసుకొస్తాయి, ఎన్ని ఓట్లు తీసుకొస్తుంది అనేది నేను అప్పుడే మీటర్ పెట్టి కొలిసే పరిస్థితి లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన కదలికకి ఈ పర్యటన శ్రీకాకుళం నుంచి వాళ్ళ కడప వరకు, కడపది వాళ్ళు మరింత కిక్కిచ్చే పర్యటనగా ఉంది అది. సో ఇది ఎలా ఉంటుందనేది మనం చర్చిద్దాం. చర్చలో మనతో